హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే హంస కనిపిస్తుంది కండి. ఈ బోటు హంస బోట్ అనమాట. పిల్ల అయితే అలర్ట్ చేసింది బోట్ ఎక్కుదాం అని, సరదాగా తిరుగుదామని చెప్పి తిరిగాం. అయితే ఇక్కడికైతే చూసారు కదా, ఇది హంస బాతు అనమాట. ఇది బాతుది హంస బోట్. ఈ బోట్లో ముగ్గురు రైడింగ్ చేస్తాం మేమైతే అలా సరదాగా. మా పాప అయితే ఇక్కడ ఎక్కుదాం అని చెప్పి అల్లరి చేస్తుంది అనమాట. ఇది ఎక్కడ అరకువేలు ఉందండి, మ్యూజియం లోపల. అక్కడైతే ఉంది ఈ బోట్ ఉంది. అక్కడ సైకిలింగ్ రోప్ కూడా ఉన్నాయి. దాదాపు 70 రూపాయల టికెట్ తీసామండి. 70 రూపాయల టికెట్ ముగ్గురు ఎక్కాం మేమైతే. ఈ విధంగా తొక్కాలండి పెడల్స్. చాలా సైకిల్లా తొక్కాలన్నమాట. అలాగా రన్నింగ్ చేసి తొక్కుతూనే పోవాలి. ఇక్కడ అడ్జస్టబుల్ హ్యాండిల్ కూడా ఇస్తారండి దానికి తిప్పడానికి. మనం ఈ పిల్ల అయితే అల్లరి ఎక్కువ చేస్తుంది. చూసారు కదండి, ఈ పిల్ల అల్లరి ఎక్కువ చేస్తుంది అనమాట. ఇది చూసి ఎక్కాలి అనుకోండి, దానికి ఒక ఎక్కిన తర్వాతే అది దానికి హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఏదైనాను అంత అల్లరి చేస్తూనే ఉంటుంది పిల్ల అనమాట. కదా ఎంత అంటే ఈ సైకిలింగ్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయడము 4-5 సంవత్సరం అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళం, ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడైతే పెద్ద అయిన తర్వాత ఇదే చేయడం అనమాట. ఈ మన ఒక ఏజ్ వచ్చాక చూసారు కదా, పిల్ల ఎలా వస్తుంది ఇక్కడికి. తొక్కడంలో కూడా తొక్కేస్తానంటుంది పిల్ల అనమాట. ఈ విధంగా ఇది పెడల్స్ తొక్కాలి. చూసారు కదా, సైకిల్ తొక్కినట్టే తొక్కాలి మనం. ఈ సైకిల్ని ఎలా తొక్కుతాం ఆ విధంగా తొక్కాలి. అలపోయి వచ్చేస్తుందండి, చాలా కష్టం. అలపోయి చాలా బాగా ఎక్కువ వచ్చేస్తుంది నాకైతే. ఈ సైకిల్ అయితే ఎలా తొక్కుతాం ఆ విధంగా మనం సైకిల్తో రక్తాన్ని నడుపుతాం అన్నట్టుగా ఉన్నటువంటి ఇది అనమాట. ఈ విధంగా పెడల్స్గా తొక్కాలి. చూసారు కదా, ఎంత తొక్కుతుంది అంత వెళ్తుందండి. అలసిపోతామండి వాటర్లో కదా, అంత పోస్ట్ కదా. ఇది హ్యాండిల్ ఉంది కదా, చూసిన హ్యాండిల్ పట్టుకున్నారు కదా, ఆ హ్యాండిల్ తిప్పుతుంటే ఇజిస్ట్ అనేది అవుతుంది. చూసారు కదా, ఎటు తిప్పుతే ఇటు వెళ్తుంది. మనం కట్ చేసే విధానాన్ని బట్టి అనమాట. ఇది మీరు ఎప్పుడైనా ఎటువంటి సైకిలింగ్ కావాలి అంటే ఇక్కడ సైకిలింగ్ చేయాలి, బోట్ ఎక్కాలనుకుంటే ఇక్కడ వచ్చేయండి. మన హంస బోట్ అయితే ఇక్కడ ఉంది. ఈ మన అరకువేలి మ్యూజియం లోపల. చూసారు కదా, చాలా బాగున్నాయి. హంస అనమాట. ఆ పిల్ల చూస్తే అల్లరి చేసింది కాబట్టి మేము ఎక్కామండి. చూసారు కదా, ఈ పిల్ల తొక్కడానికి సిద్ధమైపోతుంది. తొక్కేస్తానంటుంది ఆ పిల్ల అయితే. సిద్ధమైపోతుంది అనమాట. దాని సరదా వేరు. మనం చాలా రోజుల తర్వాత ఎక్కాం కదండి అరకు వ్యాలీలో. ఈ బోటు దాదాపు ఒక 15 రౌండ్ ఇస్తారండి. 15 రౌండ్ ఇస్తారు. ఆ 15 రౌండ్లో మనం అంత తొక్కేసి మనం బయటకు వచ్చేయండి. చాలా సరదాగా ఉంటుంది తొక్కడానికి. కాకపోతే ఎంతో మన సైకిల్ తొక్కినట్టు ఉండాలి. మన ఈ రోజుల్లో మనం ఎవరు సైకిల్ తొక్కట్లేదు, బస్సుల మీద కాళ్ళ మీద వెళ్ళిపోతాం కాబట్టి కాలు చేతులు అలసిపోతాయి అనమాట. తొక్కడంటే మన ఆ రోజు ఎక్సర్సైజ్ కూడా అయినట్టు ఉంటుందండి. కాళ్ళు నొప్పి పెట్టేస్తుంది. చూడండి ఎంత, నేను 15 రౌండ్ కొట్టాను నేనైతే. చాలా గట్టి కొట్టడం అనమాట. ఈ విధంగా పిల్ల అయితే తొక్కేస్తుంటుంది చూడండి. పిల్ల తొక్కుతాను వెళ్ళిపోయింది. ఇదిగో ఈ విధంగా తొక్కుతుంది పిల్ల. కాలు అందదు పాపం. తొక్కేస్తాను అంటుంది కానీ అది మెల్లిగా అది చూసారు కదా, ఇది తొక్కుతుంది. ఎంత కష్టంగా ఉంది దానికి తొక్కడానికి కూడా. సరదా అనమాట. హంస బాతు కదా, హంస బోట్ కాబట్టి ఎక్కాలి. నేను మా ప్రాంతంలో ఉంది, నేను ఎక్కాలని చెప్పి ఎక్కేసింది. ఇది సైకిల్ రోప్ కూడా ఇక్కడ ఉంది, వెళ్తుంది పైన. జిప్లైన్ ఎక్కుదామంటే పిల్ల చిన్నది కదా. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్